ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:30 అయితే అవుతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సన్నీ వ్లాగ్స్ వరల్డ్. దిస్ ఈజ్ సన్నీ. థంబ్నైల్ చూస్తే అర్థమైపోయింది కదా. ఈ రోజు అయితే మనం లాంగ్ జర్నీ విజయవాడ టు హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. మనం 316 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది నేనున్న లొకేషన్ దగ్గర నుంచి. నేనైతే మన స్కూటీ మీద లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని అయితే బయలుదేరిపోయాను. ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది. నా స్కూటీ మీద ఇదే అనమాట లాంగ్ రైడ్. 360 కిలోమీటర్స్ నాన్ స్టాప్ అనమాట. ఇంత ఎర్లీ మార్నింగ్ ఇదే అనమాట ఫస్ట్ టైం నేను ట్రావెల్ చేయడము ఇంత లాంగ్ జర్నీ. ఇంత ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవడానికి కారణం ఏంటంటే ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి. మనం హైదరాబాద్ వెళ్ళే లోపు 6 అవర్స్ అంటే ఆఫ్టర్నూన్ అయిపోద్ది. దాన్ని కొంచెం కవర్ చేయడానికి నేను ఎర్లీ మార్నింగ్ అయితే ప్రిపేర్ అయిపోయాను. యాక్చువల్లీ 4 o'clockకే బయలుదేరదాం అనుకున్నాను. అలారం అయితే మోగలేదు. ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే ఇంకా కొంచెం ట్రాఫిక్ లేకుండా ఉండేది. ఇప్పుడు కూడా ట్రాఫిక్ అయితే చాలా తక్కువే ఉంది. ఈ రోజంటే చాలా క్లౌడీగా ఉంది, వర్షం పడేలాగా ఉంది. హైదరాబాద్ వెళ్ళేంత వరకు వెదర్ అంతా ఇలా కూల్గా ఉంటే చాలా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మధ్యలో ఎండ స్టార్ట్ అయితే మాత్రం చెప్పలేము. మన బండి మీద అయితే ఎక్కువ నమ్మకాలు అయితే పెట్టుకోకూడదు. ఎందుకంటే మన బండి ఎప్పుడు హ్యాండ్ ఇస్తుందో ఏంటో చెప్పలేము. ఓల్డ్ బండి కదా. నేనైతే ఫుల్ ప్రిపేర్ అయ్యే బయలుదేరాను. విజయవాడలో చదువుకున్నప్పుడు అయితే బస్ పాసులతో ఈ ఏరియా అంతా ఫ్రీగా తిరిగేసేవాళ్ళము. ఇప్పుడు బండి మీద తిరుగుతుంటే విజయవాడలో ఏంటో కొత్తగా అనిపిస్తుంది నాకు. ఇప్పుడిప్పుడే చిన్నగా చినుకులు అయితే పడుతున్నాయి. వర్షం పెద్దది అవ్వకపోకుండా ఉంటేనే బెటరు. ఎందుకంటే మనం రెయిన్ కోట్స్ అవి ఏం పెట్టుకోలేదు. ఇంత ఎండ వస్తుంది కదా, వర్షం ఎందుకు పడుతుందిలే అని రెయిన్ కోట్స్ అయితే పెట్టుకోలేదు. నేనైతే విజయవాడ వచ్చి దగ్గర 2 years అయితే అవుతుంది. విజయవాడ మొత్తం చాలా మారిపోయింది అంటే చాలా అప్డేట్ అయిపోయింది అనమాట. బండి మీద వస్తుంటే కొన్ని ఏరియాస్ని గుర్తుపట్టలేకపోతున్నాము. ఈ రోడ్డు మీకు తెలిసే ఉంటుంది, పిఎన్బి బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ అనమాట. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. హైదరాబాద్ చేరేంతవరకు ఇలా ఉంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. చూడండి, పైన ట్రైన్ వెళ్తుంది. ట్రైన్ జర్నీ ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా ఇష్టం. ట్రైన్ జర్నీలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొంతమంది ఫ్రెండ్స్ కూడా అవుతారు. లెఫ్ట్ సైడ్లో రాజీవ్ గాంధీ పార్క్ అనుకుంటా, చాలా అప్డేట్ చేశారు. మేము ఉన్నప్పుడైతే చాలా దారుణంగా ఉండేది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, ప్రకాశం బ్యారేజీ, ఆ కనకదుర్గమ్మ గుడి టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ ఫ్లైఓవర్ వేసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఈ ఫ్లైఓవర్ మీదగా వెళ్ళడము. అసలు హెవెన్లో వెళ్తున్నట్టుగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా వెదర్ కూడా చాలా కూల్గా ఉంది కదా, ఎక్సలెంట్ అంటే ఉంది. కొండ చూడండి, కనకదుర్గమ్మ టెంపుల్ ఎలా కనిపిస్తుందో. ఈ ఫ్లైఓవర్ వేసాక ఇక్కడ చాలా ట్రాఫిక్ అయితే అసలు చాలా తగ్గిపోయింది. ఇంతకుముందు ట్రాఫిక్ జామ్ అయిపోయేది అనమాట. ఇది భవానీపురం అనుకుంటా. అసలు ఎంత చేంజ్ అయిపోయిందో చూడండి. నేను అసలు గుర్తుపట్టలేకపోయాను. పక్కన బోర్డు ఉంది కదా, ఆ బోర్డు చూసి భవానీపురం అనుకున్నాను. మీరు విజయవాడలో చదువుకున్నారో ఇంకెక్కడన్నా చదువుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా మనం అయితే విజయవాడకి బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది.
ఎస్ఎంపేట, జగ్గయ్యపేట ఈ దగ్గరలో అయితే ఇంకా ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది. అప్పటి వరకు కూల్గానే ఉంది. ఇంకా ఇప్పుడు నుంచి ఇంకా మనకి బాధలు తప్పవు అనమాట. ఎండ ఎక్కువగా ఉండటం వల్ల మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే మన బండి ఈజీగా ఓవర్ హీట్ అయిపోద్ది. ఓవర్ హీట్ అయిపోతే సింపుల్గా బెల్ట్ దిగిపోయే ప్రమాదం అయితే ఉంది. ఫస్ట్ ఇలా లాంగ్ జర్నీలో స్కూటీలు కంపల్సరీగా బెల్ట్ అయితే తెగిపోతాయి ఓవర్ హీట్ వల్ల. ఇలా లాంగ్ రైడ్లు వెళ్ళేటప్పుడు 2 వీలర్ ఉంటే చాలా కంఫర్ట్ అనమాట. ఎందుకంటే ట్రాఫిక్లో ఈజీగా వెళ్ళిపోవచ్చు. టోల్ గేట్ల దగ్గర టోల్ అయితే కట్టనవసరం లేదు. ఇలా సైడ్ నుంచి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఈ రోడ్ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి హైవే నుంచి. ఈసీఎల్లో గట్కేసర్ వెళ్ళే రూట్ అనమాట. ఈ రూట్లో నుంచి అయితే మనం వెళ్ళిపోవాలి. ఈ రోడ్లో లెఫ్ట్ సైడ్ అన్ని చెరుకు రసం తీసే బళ్ళు అనమాట. అవి ఎలా ఉన్నాయంటే మన మామూలుగా మిషన్స్ లాగా లేవు. ఒక చెక్క ఉంది, లోపల రోలర్స్ లాగా అంతా వుడ్తో అయితే ఉంది. చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ అయితే అయిపోయాయి, కనిపిస్తుంది కదా, అదే అనమాట, మిషన్స్ అయితే కాదు.
ఈ రోడ్లు మార్కెట్ రోడ్ అనుకుంటా. మొత్తం అన్నీ మ్యాంగోస్ అన్నీ పెట్టున్నాయి. చాలా అంటే చాలా వరకు ఉన్నాయి మ్యాంగోస్. ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఈ రోడ్లు. ఈ ఏరియా మొత్తం కుకట్పల్లి జోన్ అంట. కుకట్పల్లి జోన్ కిందకు వస్తుందంట. మనం సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. అయితే ఇక్కడ బోర్డు అయితే చూశాను నేను, అది చూసి చెప్తున్నాను మీకు. రోడ్లు అయితే ఇక్కడ నుంచి కొంచెం ఖాళీగానే ఉన్నాయి. ఫ్రంట్ ఇంకా ట్రాఫిక్ ఉంటుందేమో చూడాలి. ఎండ స్టార్ట్ అయింది కదా అని చెప్పేసి నేను ఒక 1.5 hour అయితే ఆగిపోయాను. మళ్ళీ ఈ బండితో తలనొప్పి ఎక్కడ పడతామని చెప్పేసి. లేకపోతే మధ్యలో బెల్ట్ ఎక్కడైనా తెగిపోతే మనకి హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఉండరు. హైవేస్ మీద ఎక్కడ షాప్స్ కూడా ఉండవు. చాలా ఇబ్బంది పడేవాడిని. ఎందుకన్నా మంచిది అనేది 1.5 hour ముందే ఆగిపోయాను నేను. ఆ 1.5 hour ఆగడం మంచిదే అయింది. బండి అయితే నాకు ఎక్కడ ట్రబుల్ అయితే ఇవ్వలేదు. చాలా ఈజీగా అయితే తీసుకొచ్చేసింది. అందుకనే అంటారు కదా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. ఈ రోడ్డు మొత్తం ఏంటో నేవీకి, ఇండియన్ ఆర్మీకి సంబంధించినవే ఉన్నాయి. నేనైతే రూట్ అయితే మారిపోయాను. యాక్చువల్లీ మనం ఈ డౌన్ నుంచి అయితే వెళ్ళాలి. ఈ కింద నుంచి అయితే వెళ్తే మనం బాలానగర్ సిగ్నల్ పాయింట్కి అయితే వెళ్ళిపోతాము. నేనైతే మర్చిపోయి ఫ్లైఓవర్కి ఎక్కిచ్చేసాను. ఇంకా తప్పదు, అవతలకి దిగి చుట్టూ తిరిగి టర్న్ తీసుకుని అయితే మనం రావాలి. బ్రిడ్జ్ దిగాక 2 kilometers దూరంలో అయితే ఈ కటింగ్ ఉంది.
మన రూమ్ అయితే ఇక్కడ నుంచి 400 మీటర్స్ దూరం అయితే చూపిస్తుంది. మన గోపురంలో ఛార్జింగ్ కూడా లో వచ్చేసింది. వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇప్పటి నుంచి హైదరాబాద్ వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.